అండి అందరికీ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగం మనం ప్రస్తుతానికి వచ్చేసి ఇటు గంగాపూర్ వెళ్తుంది, ఇటు విట్లాపూర్ వెళ్తుంది. ఈ రోడ్ దగ్గర మనము ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేసుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొంతవరకు అయితే పెండింగ్ ఉంది. ఇక్కడ బ్రిడ్జి, ఇక్కడ మనం గంగాపూర్ని అండ్ విట్లాపూర్ని కలిపే దగ్గర బ్రిడ్జి ఉంటుంది ఒకటి. ఆ బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. మరి పైన నేను డాంబర్ రోడ్ లాంటిది ఇట్లా వస్తుందేమో అనుకున్నా, కానీ కాదు, అది క్వైట్ అపోజిట్. అంటే నేను అనుకున్న దానికి ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న వరకు చాలా తేడా ఉంది. మరి ఆ బ్రిడ్జ్ పైన రహదారి నిర్మాణం అనేది ఎట్లా చేస్తారో మనం ఈ వీడియోలో చూసుకుందాం మనం. అంటే ఇక్కడ నేను వచ్చి చూసరికి మొత్తం కంప్లీట్గా కొత్తగా ఉంది. ఇక్కడ అవన్నీ అదంతా వేసేసారు. అది ఇటు ముందుకు వెళ్దాం. అసలు రోడ్ ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా నిర్మించాలని ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ నుండి మన పాత రోడ్డు ఉండే, ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇక్కడ అక్కడ బ్రిడ్జ్ ఉండే, కింద బ్రిడ్జి ఉండే. బ్రిడ్జి నుండి పైనకి మొత్తం ఇవి ఎక్కించేసారు. ఇవి ఎక్కించేసి మరి దీని మీద ఏం వేస్తారో మనం చూడాలి తర్వాత. అంటే ఇప్పుడు డాంబర్ రోడ్ లాంటిది పోయడానికి మాత్రం పాసిబుల్ అయితే కాదు ఇక్కడ. అంటే ఇప్పటికే హైట్లో వచ్చింది, కింది నుండి చూసుకున్నట్టయితే హైట్లో వచ్చింది. ఇది మన దానిపైన కూడా ఇంకా హైట్ వచ్చేటట్టుంది. ఏం వేస్తారో చూద్దాం మనం ముందు. అంటే ఇక్కడ ఒక పిల్లర్స్ లాగా ఇచ్చి దీనికి ఇట్లా పెట్టేసి పైన ఇవి పెట్టేసి మొత్తం. అంటే మన పైనకి వెళ్ళే రోడ్డుకి మరి వీళ్ళు లేపుతారా ఎట్లా ఉండేది నాకైతే అంతుపడతలేదు. ఇప్పుడు పైన ఎట్లుందో చూద్దాం. ఇది అయ్యో ఇట్లా ఉంది విడివిడిగా. అంటే మన మధ్యలో రేకులు లాంటిది వేస్తారా, మళ్ళా బ్రిడ్జి పోస్తారా, నాకైతే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. సరే, ముందు ఇక్కడ ఈ రోడ్డు అనేది ఎట్లా కంప్లీట్ చేస్తారనేది మనం ముందు వీడియోస్లో చూసుకుందాం మనం. ఇప్పుడైతే మనకున్న సంవత్సరం అయితే ప్రస్తుతానికైతే ఇట్లా ఉంది. అంటే డాంబర్ రోడ్ లాంటిది ఏం వేయకుండా ఇది మాత్రం ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇటు తెగాలి, ఇది తెగాలి, అటు కూడా కొంత ప్లేస్ తెగాలి. చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది మనం ముందు వీడియోస్లో చూసుకుందాం. అంటే నాకైతే ఒక కన్ఫ్యూజన్ ఉంది అనమాట. అంటే ఈడ డౌన్ ఉంది, ఆడ అప్ ఉంది, మరి ఇక్కడ ఎట్లా చేస్తారనేది ఒక డౌట్ ఉండే. మరి త్వరలోనే ఈ డౌట్ కూడా మనకు తీరబోతుంది. కానీ ఈడ కూడా కొంచెం డౌట్స్ ఉన్నాయి నాకు. ఏంటి అంటే ఇవి పర్ఫెక్ట్గా లేదు, ఇది కూడా పర్ఫెక్ట్గా లేదు. మరి చూద్దాం ముందు వీడియోస్లో ఇది చూసుకుందాం. ఇది ఎట్లా సెట్ చేస్తారనేది వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం ప్రకారం ఇవైతే వేసి పెట్టేసారు. మరి తర్వాత మరి ఇవైతే కొంచెం మరి దింపుతారా, మరి హైట్ చేస్తారా తెలియదు వీటిని చూస్తూ ఉంటాయి. సరే, ముందు వీడియోస్లో మనం దీన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకుందాం. ఎందుకంటే ఒక రహదారిని కలపడానికి ఎట్లాంటి, అంటే మనం డాంబర్ వేస్తారా, ఏది వేస్తారు, మరి దీని మీద కాంక్రీట్ వేస్తారా, లేకుంటే మన ఇనుముకు సంబంధించేదాన్ని వేస్తారా తెలియదు. కానీ సరే, ముందు నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం మనం. అంటే ఇక్కడైతే ఒక క్లారిటీ లాగా మనకు ఒక క్లారిటీ వచ్చిందిలే. ఎందుకంటే ఒక రైల్వే బ్రిడ్జ్ పైన ఎట్లా వేస్తారు అన్నది ఇంతకుముందు మనకు ఐడియా లేకుండా, కానీ ఇప్పుడైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. రైట్, నెక్స్ట్ వీడియోస్ చూసుకుందాం.